బాగి బెడ్రూమ్లో ఉండగా బుజ్జమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ అని బాగీని హక్ చేసుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే బాగి చాలా కంగారు పడిపోతూ, బుజ్జమ్మ నేను ఈ ఇంట్లో ఉన్నప్పుడు నన్ను అమ్మ అని పిలవకూడదని చెప్పాను కదా అని బుజ్జమ్మని బాగి అంటూ ఉంటుంది. ఇక అలా అనేసరికి బుజ్జమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది. నిన్ను అమ్మ అని పిలవకుండా ఉండాలంటే నాకు చాలా బాధగా ఉందమ్మా అని బుజ్జమ్మ చెప్తూ ఉంటుంది. ఇంతలో అమర్, రాథోడ్ ఇద్దరు కూడా మెట్ల మీద నుంచి నడుచుకుంటూ కిందకి వస్తూ ఉంటారు. ఇక బుజ్జమ్మ అలా చెప్పేసరికి బాగి నువ్వు కొద్ది రోజులు ఓర్చుకున్నావంటే నన్ను అమ్మ అని పిలవచ్చు, నాన్నని నాన్న అని పిలవచ్చు అని బాగి చెప్పేసరికి బుజ్జమ్మ నాన్నని నాన్న అని పిలవచ్చా, నాన్న ఇక్కడ లేరు కదమ్మా అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. నాన్న ఇక్కడే ఉన్నారమ్మా అని బాగి చెప్తూ ఉంటుంది. ఇక ఏంటి నాన్న ఇక్కడే ఉన్నాడా, ఎక్కడున్నాడమ్మా అని బుజ్జమ్మ బాగిని అడుగుతూ ఉంటుంది. ఇక్కడ అంటే చాలా దగ్గరలోనే ఉన్నారు అని బాగి బుజ్జమ్మకు సమాధానం చెప్తూ ఉంటుంది. ఇంతలో అమర్ అటుగా వస్తూ ఉంటాడు. బుజ్జమ్మ నాన్న ఎక్కడున్నారు అని బాగిని అడుగుతూ ఉంటే అమర్ ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆగిపోతూ ఉంటాడు. ఇక లోపలికి అలా చూస్తూ ఉంటాడు. బుజ్జమ్మ బాగి మాటలు విని అమర్ షాక్ అవుతూ ఉంటే ఎదురుగా ఉన్న అమర్ని చూసి బాగి కూడా చాలా షాక్ అయిపోయి ఏం చెప్పాలా, ఎలా కవర్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం.